ప్రైజ్ లార్డ్. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. అంటే జరగబోయేటువంటి వాటిని గురించినటువంటి నిరీక్షణ. దేవుడు ఇస్తాడు, దేవుడు చేస్తాడు. ఆయన సమస్తము చేయడానికి సమర్థుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన సృష్టికర్త అని సమస్త విషయాలలో దేవునిపై ఆధారపడుతూ ముందుకు సాగుతూ ఉన్నటువంటి మీకు దేవుడు నిశ్చయముగా జవాబిస్తాడు. భూమి మీద ప్రతిదానికి సమయం కలదు. మరి యోబు కూడా అనేకమైనటువంటి సమస్యలు అనుభవిస్తూ ఉన్నారు. ఆయన యథార్థవంతుడిగా జీవించాడు, ఆశీర్వాదకరంగా ఉన్నాడు. సడన్గా అన్నిటినీ కోల్పోయాడు. అయినప్పటికీ ఆయన నిరీక్షణతో ఎదురు చూచాడు దేవుని సన్నిధిలో. దేవుని నిందించడానికి ఇష్టపడలేదు. మరి ఆయన ఎదురు చూశాడు. ఇక ఆ యొక్క శ్రమలు యోబు భరించలేడు అనేటువంటి సమయానికి దేవుడు తనతో మాట్లాడేశాడు. తనతో మాట్లాడి తనకి విడుదలనిచ్చాడు. అంతవరకు తను నిరీక్షించినటువంటి దానికి రెట్టింపైనటువంటి మేలును యోబుకి ప్రభువు దయచేశారు. ఎన్ని దినాలుగా నేను ఎదురు చూస్తున్నాను అనుకుంటున్నారేమో, ఆ దినాలకు తగినటువంటి రెట్టింపైన దీవెన నిశ్చయముగా మీకుంది. ఆయన వాగ్దానం నిశ్చయముగా జరుగుతుంది. వాక్యమును పట్టుకొని, ఈ వాక్యాన్ని ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, మరి దీన్ని ఇంకా నెరవేర్చలేదు ఏంటయ్యా అని దేవుని వైపు చూసేటువంటి మీ అందరితో కూడా మరలా కూడా చెప్తూ ఉన్నాను. మాట తప్పడానికి ఆయన మనుషుడు కాడు. విననేరక ఉండినట్లు యెహోవా చెవులు మందములు కాలేదండి. మన పాపములు, మన దోషములు దేవుని కార్యాలకు అడ్డుగా ఉండొచ్చేమో. అలా కాకుంటే రెట్టింపైన దీవెన మనకి వేచి ఉందేమో. లేదంటే మన ఆలోచన మన జీవితంలో సరైంది కాదేమో. ఈ 3 విషయాలను పెట్టి దేవుని సన్నిధిలో ఎదురు చూడండి. అది దేవుని చిత్తం అయితే ఖచ్చితంగా ఏ సమయంలో మనకు అవసరమో ఆ సమయంలో మనకది దేవుడిస్తాడు. అలా కాదు అంటే దానికి మించినటువంటి దీవెన దేవుడు దయచేస్తారు. మన ప్రభువు గొప్పవారు. ఆయన కృప ప్రేమయు కలిగిన దేవుడు. మనపై జాలిపడేటువంటి ప్రభు మన ప్రభు. నిరీక్షించి దేవుని సన్నిధిలో ఎదురు చూచిన ప్రతి ఒక్కరూ దీవెన పొందుకున్నారు. మరి మీరు కూడా పొందుకోవడానికి సిద్ధమేనా?